ఒకసారి మనం ఒక రైతు అటువంటి మన వెంకటరమణ గారితో మనం ఉన్నాం. ఆయన ఇప్పుడు చాలా గేదెలను పెంచుతున్నారు. రకరకాల గేదెలను కానీ చాలా బ్రీడ్స్ ఉంటాయి కదా, ఆయన పెంచుతున్నారు. ఇప్పుడు ఆయన పెంచిన విధానాన్ని బట్టి ఎవరైనా అనుభవంతో కానీ కొత్త వాళ్ళు ఎవరైనా సరే గేదెలను పెంచుకోవాలనుకుంటే ఏంటంటే ఏ బ్రీడ్ తీసుకోవాలి, ఏ జాతి తీసుకోవాలి, ఇప్పుడు లోకల్ ఉంటుంది, కొన్ని కొన్ని వేరే ముర్రా ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, ఏం తీసుకోవాలి? మన రైతు ఇక్కడ ఉన్నారు కదా, మన వెంకటరమణ గారితో మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. వెంకటరమణ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు చాలా ఇప్పుడు ఎన్ని గేదెలు పెంపుతారు మీరు? ఇప్పుడు మన దగ్గర ఒక 10 సాల్తీలు ఉన్నాయి. 10 సాల్తీలు. ఓకే ఓకే. ఆ 10 సాల్తీల ద్వారాగా మనం దానిని పెంచుకుంటూ మనం ఇంట్లో పోషణకి ఓకే దాని ఖర్చులతో పాటు ఓకే మన ఇన్కమ్ దాని మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఓకే అలాగే ఏంటంటే గేదెలు పెంచుకోదలుచుకోవాల్సిన వారు ఓకే ఒక 4-5 సాల్తీలు ఉండి ఓకే కరెక్ట్ గా ఒక 3 సూడి ఒక 3 ఉంచుకొని ఓకే వేస్ట్ గా పెంచే వాటిని ఉంచుకోకుండా ఓకే ఉండటం వల్ల 4 గేదె వచ్చి ఒక 4-5 లీటర్లు ఇస్తాం వల్ల, ఓకే 4 గేదెలు ఉండటం వల్ల, ఓకే 2 గేదెలు సూడి 2 గేదెలు పాడి ఉండటం వల్ల పాలు టర్న్ అవుతాయి. ఓకే ఆ టర్న్ అవటం వల్ల మనకి ఓకే. ఈ ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఓకే. డ్వాక్రానంగా మగవారు అనంగా ఇంటి ఖర్చులు అనంగా ఓకే వెళ్తా ఉంటాయి. ఓకే. గేదెలు పాడి నిత్య అవసరం ఉండేది. అవును. మన సంఘంలో మన సొసైటీలో ఓకే ప్రతి రోజు పొద్దున్న లేకంగానే పాలతోనే పని ఉంటది ఓకే. ప్రతి అవును ఒక్కరికి. అవును. అది నిత్యావసరం అది. నిత్యావసర వస్తువుల్లో ఫస్ట్ ఉంది పాలు. పాలు అవును వాళ్ళ పిల్లలకి. ఈ రోజు కల్తీ జరిగే రోజులలో అవును ఈ స్వచ్ఛమైన పాలు దొరకడం చాలా అరుదు. అవును. చాలా అంటే చాలా అరుదు. అవును, అవును. అన్ని తయారు పాలు వీటి అవును. వల్ల కల్తీలు కల్తీలు దొరుకుతాయి. జరుగుతున్నాయి. అవును అలాంటి అందరూ నివారించలేరు. అవును. కానీ మనలాంటి చోటు ఉన్న ఓ చోట అవును. మనం 4 గేదెలు పెంచుకుందాం అనుకున్నాం అనుకోండి, ఓకే మనం ఒక 4-5 సాల్తీలు పెట్టుకుని ఓకే గేదెకొచ్చి 4-5 లీటర్ల పాలు ఇచ్చేలాగా ఉంచుకుంటే ఓకే మనం ఆయన ఖాతాలు చూసుకొని ఓకే మన ఇన్కమ్ని ఓకే భద్రపరచుకోవచ్చు. మన వెనకబాటుతనాన్ని ముందుకు తీసుకెళ్ళి అను మెయిన్ ఓకే చిన్న పోయి మనకేదో ఎవడో ఉద్యోగం ఇస్తారు దాన్ని అవును. చేద్దాం దీన్ని చేద్దాం అనుకుంది. అవును. ఈ రోజున సంఘంలో ఉద్యోగం లేదు చింతపడవసరం. ఓకే మన కష్టం మనం పడుతున్నామని ఓకే మన సొసైటీలో మనం తిరుగుతూ మన శ్రమ మనం పడుతున్నాం కాబట్టి అవును, అవును. చిన్నతనం అనుకోకూడదు. ఓకే. చిన్నతనం అనుకునే వాళ్ళు గేదెని తీసుకోకూడదు, కాసుకోకూడదు. ఓకే. మెయిన్ ఇది. సార్ ముఖ్యంగా మీరు అసలు ఎన్ని సంవత్సరాల అనుభవంతో మీరు ఈ నేను డిగ్రీ పూర్తి చేశానండి. ఓకే నేను చదువుకున్నామండి. ఓకే. ఏదో ఉద్యోగం గురించి వాళ్ళు సూపర్ సూపర్. మా తాత తరాల నుంచి మాకు గేదెలు ఉన్నాయి. ఓకేను. ఓకే దాన్ని ఏమిటి అనుకున్నానంటే ఓకే. ఎవరో ఉద్యోగం ఇస్తారు ఓకే. నేనేదో చేద్దామని నేను ఎప్పుడు అనుకోవాలా. కొనుక్కొని ఓకే ఒక పాడిగేది ఈ జీవనాధారం మీద వెళ్ళిపోతున్నా. ఓకే. నాకు 25 సంవత్సరాల అనుభవం ఉందండి అబ్బా, ఈ గేదెల మీద. సూపర్ సూపర్. ఓకే నేను ఎవరికి కట్టుబట్టలతో బయటకు వచ్చినోని ఈ ఓకే రోజున ఒక స్టేజీలో నిలబడ్డా. గ్రేట్. ఒకరికి చేయి ఇచ్చేలాగా ఉన్నా కానీ ఒకళ్ళు చేయి జాచేలాగా అది మన స్వయం కృషి మీద ఉంటది. ఓకే మెయిన్ ఓకే. ఎవరో ఎలుగెక్కిరిచ్చిందని ఇంటికి నువ్వు పెట్టుకునేలాగా, అరే గేదెలు కాపుతున్నారా అని నిన్ను చిన్నతనం చూసినప్పుడు ఓకే నువ్వు అవమానంగా ఫీల్ అయినవు అనుకో, ఓకే ఆ అవమానం ఫీల్ అవటం వల్ల నీకు ఆ స్వతంత్రాన్ని నువ్వు కోల్పోతావు. అవును కాబట్టి నువ్వు చిన్నతనంగా ఫీల్ అవ్వకుండా ఓకే నీ ఆస్తి నేనే యజమాని, ఓకే నేనే స్వతంత్ర ఇది అనుకున్నాను. ఓకే ఒకటి మెయిన్ గేదెలు కాస్తున్నా అని చింతించకూడదు. అవును వాటికి ఆహారం సమకూర్చుకునేటప్పుడు ఓకే ఇక ఏది గడ్డి కోస్తున్నాం అవి కోస్తున్నాం అనుకోకూడదు. ఓకే వాటి గేదెల్ని పిల్లల్లాగా పెంచుకుంటే ఓకే అవి మన తల్లిలాగా మనల్ని ఆదరించి ఓకే. మనకి ఇన్కమ్ తెస్తాయి. ఓకే మెయిన్ ఓకే వాటిని ఎప్పుడు దూరం పెట్టకూడదు. ఓకే. అవి మనల్ని పెంచి పెద్ద చేసి మన- అవి అవును. మనకి మన అభివృద్ధికి తోడ్పడతాయి. తోడ్పడతాయి. అవి మన చేతనిస్తాయి కానీ చాలా చెడు సాయం చెయ్యు. చేస్తాం. అవును చెడు చెయ్యు. అవును. మెయిన్ దాన్ని బట్టి మీరు దయచేసి ఓకే ఎవరో చిన్న చూపు చూస్తున్నారు అనుకోకుండా ఓకే చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఒక ఓకే. 20-30 సార్లు తీసుకొని భంగపడద్దు. ఓకే మనకు సాగదగ్గట్టు 4 కొనుక్కుని ఓకే. తీసుకొని ఓకే. ముందుకెళ్ళొచ్చు. ఓకే. దాన్ని ధైర్యంగా చేసుకోవచ్చు. ఓకే ఒక ఎరువు అమ్ముకున్నప్పుడు ఓకే. వాటికి గడ్డి వస్తుంది. ఓకే ఆ ఎరువు వల్ల మీకు నష్టం ఉండదు. ఓకే దానికి గడ్డి వస్తుంది. ఓకే. ఇంకా ఎప్పుడన్నా ఖర్చులు ఉంటాయి, ఏ జ్వరాలు ఎలాంటివి వస్తాయి, ఓకే. వాటి ద్వారాగా వచ్చే ఇన్కమ్ ని ఓకే. నువ్వు బతకవచ్చు, ఓకే. వాటికి పెట్టవచ్చు, ఓకే ఎదుటి వారికి సాయం కూడా చేయవచ్చు. ఓకే అది నీ పని అనుకుని చేసుకున్నంత కాలం ఓకే. నువ్వే రాజు, నువ్వే మంత్రి. ఇంకోటి ఇప్పుడు మీరే సొంతంగా చేసుకుంటారు, ఎవరైనా పనులను పెట్టుకుని ఆధారపడతారా?
పని వాళ్ళని పెట్టుకుని పని వాళ్ళకి పని చూపించవచ్చు 10 సాలతీలు పెట్టుకుని. ఓకే కానీ ఓకే నువ్వు స్వతంత్రంగా చేసుకునేటప్పుడు ఓకే. పని వాళ్ళకి పెట్టుకున్నప్పుడు సగం జీతం ఇచ్చేస్తుందని సగం జీతం పోతుంది ఓకే అనుకున్న టైంలో ఆ, నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే ఆ డబ్బు కూడా నువ్వు కావాలి, ఓకే. అవి కూడా నువ్వు ఇన్కమ్ చేసుకోవాలి, ఉండాలి. చేయగలను, అది- చేస్తా అది అనే అది ధైర్యం ఉన్న వాళ్ళు ఎక్కడ- ఎక్కడికి వెళ్ళైనా బతకొచ్చు, ఓకే బతకొచ్చు, ఓకే బతకగలరు. ఓకే అంతేగాని వాళ్ళెవరో వచ్చి ఈ పని చేయలేదు, వీళ్ళు వచ్చి ఈ పని చేయలేదు, ఓకే చేస్తారు అని ఎదురు చూసుకుంటూ అయితే గేదెలతో పని అవ్వదండి. ఓకే. రెండోది, ఇప్పుడు మీకు ఏదైనా గేదెలు ఏదైనా ఏదో వచ్చిన ఎమర్జెన్సీ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు సొంతంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? డాక్టర్ కోసం, ఈ పశువుల డాక్టర్ కోసం ఎదురు చూస్తారు? మనం ఓకే చేస్తాం, కానీ ఓకే ఏ జ్వరాలు ఎలాంటివి వచ్చినప్పుడు ఓకే మెడికల్ స్టోర్లో ఎలాంటి సంప్రదించకూడదు. ఓకే మెయిన్ డాక్టర్ గారిని మరి ఆర్ఎంపీఓ, పశువుల డాక్టర్ గారు, ఓకే గవర్నమెంట్ డాక్టర్ గారిని మనం సంప్రదించి ఓకే దానికి సరైన శిక్ష అందించామనుకోండి, ఓకే ఆ చికిత్సలో ఓకే గేదె తొందరగా మెరుగయ్యే ఇది ఉంటది. ఓకే మన నానబెట్టి ఆహా. దాన్ని ఇంకా 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 దూరం చేసి ఓకే వైద్యం అందించకపోతే గేదె చెడు అవటం వల్ల గేదె చీకిపోయి మనకు నష్టం కలుగుద్ది. సొంత ప్రయోగాలు చేయొద్దు. చేయకూడదు. ఓకే మెయిన్ ఓకే. మనకి తెలిసింది ఏంటంటే రక్తం కారినప్పుడు గాయం అయితే పసుపు ఇది చిన్న చిన్నయే చిన్న చిన్న వరకు మనం చేయగల సరిగ్గా డాక్టర్ని సంప్రదించాలి. ఓకే ఆ డాక్టర్ గారు దాన్ని తరపడా వైద్యం చేస్తారు కాబట్టి గేదెలు ఓకే దానికి జాగ్రత్త అయిన వైద్యమే ఇవ్వాలి. ఓకే మన ప్రయోగాలు చేయకూడదు, చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఓకే తల్లిలాగా ఈ మనల్ని ప్రేమగా చూసుకుంటే ఓకే మనకు ఇన్కమ్ ఇస్తాయి. ఓకే కానీ వాటిని మనం ఎప్పుడైనా అవమానకరంగా ఫీల్ అయ్యేలాగైతే వాటిని జోలికి వెళ్ళకూడదు. వెళ్ళొద్దు. ఓకే ఓకే చాలా జాగ్రత్తగా పెంచుకుంటాం అన్నట్టు. ఓకే ఇన్కమ్ ఉంది, ఓకే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే నిత్యావసర వస్తువులు నెంబర్ 1 పాలు. ఓకే. అది వల్ల కల్తీ లేని పాలు నువ్వు ఇష్టం వల్ల మీరు నువ్వు ఎన్ని డిమాండ్. పెంచుతున్నారు మీరు మొత్తం? నా 10 సాలతీలు 10 శాలతీలు ఉన్నాయి కదా, ఉమ్. ఈ 10 శాలతీలకి మీరు పొలం మీదే తోలుకొచ్చి ఆధారపడతారా? ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మీరు తోలుకు రావడానికి ఇబ్బంది కలిగినప్పుడు అవును. మీరు ఇంటికాడ ఎలా ఏం ప్రత్యామ్నాయంగా వాటికి ఆహారం కానీ గడ్డి కానీ ఏం చేస్తారు? కాదండి, మెయిన్ ఓకే మనము ఈ డిసెంబరు ఓకే. జనవరి నెలలో ఉరిగడ్డ ఎక్కువగా దొరుకుతుంది. దొరుకుతుంది. ఓకే అప్పుడు మనం దాన్ని స్టాక్ పెట్టుకోవాలి. ఓకే తర్వాత గేదెలకి పచ్చగడ్డ అంటే ఇష్టం కాబట్టి జాడు చేను జాడు మనకి కావలసినంత ఒక మన స్థాయి తగ్గట్లుగా ఓకే కొంచెం మన ఓకే. పొలం లేని వాళ్ళు ఎవరి దగ్గర లీజుకి తీసుకొని ఓకే దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఓకే గేదెలలో పాల శాతం పెరుగుద్ది. ఆహా. ఓకే పెరుగుతాం వల్ల అచ్చా. మనకి రాబడి పెరుగుద్ది. ఆహా. అవరే అన్ని కొన్నాం, ఖర్చులు పెడుతున్నాం, ఖర్చు పెడతాం వల్ల మనకి ఇన్కమ్ పోతుంది అనుకోకూడదు. ఓకే గేదెకి ఎప్పుడు మన పుష్టికర ఆహారం ఇస్తే ఓకే దానికి తగ్గ డబుల్ ఇన్కమ్ మనకు వస్తుంది. అచ్చా మెయిన్ ఓకే మన మెయిన్ దానికి మన డిసెంబర్ జనవరి నెలల్లో ఓకే మనకు ఎండుగడ్డిని ఓకే. స్టాక్ పెట్టుకోవాలి. ఇంకోటి అండి, ఇప్పుడు మీరు ఇన్ని గేదెల పాలని మీరు సొంతంగా ప్రైవేట్గా అమ్ముకుంటారు, గవర్నమెంట్ పాల కేంద్రాలకు పోస్తారా? గవర్నమెంట్ పాల కేంద్రాల్లో పోతే 30లో 40లో 50 ఇస్తారండి. అచ్చా నేను గవర్నమెంట్ టీచర్లకి ఓకే మామూలుగా మాస్టర్లు లేకపోతే మీరు ఇంకా సొంతంగా ఇంటింటికి తిరిగి పోసుకుంటారు. సూపర్, వెరీ దాని వల్ల ఓకే మనకు ఒక రూపాయి ఎక్కువ లాభం. లాభం వస్తుంది. ఓకే మనం ఇంటింటికి తిరుగుతున్నాం, వాళ్ళ ఇంటికి తిరగాలి, దేవురించుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అనుకోకూడదండి. మీకు కష్టం కదా మరి, అన్ని తిరుగుతారు, అంత కష్టపడతారా? మరి కష్టపడాలండి, మరి కష్టపడితేనే మనకి ఇన్కమ్ వస్తుందండి. సూపర్ సూపర్. మరి 50 రూపాయలకి గవర్నమెంట్ కేంద్రానికి పోసామనుకోండి, ఓకే 10 లీటర్లు పోతున్నా నేను, ఆ. 10 50 500 వస్తాయి. ఓకే మామూలుగా బయట పోతే 80 రూపాయలు పోతున్నా, ఓకే. 800 వస్తాయి. 800కి 500 300 ఎక్కడే పోతే ఆ. మరి నాకు 300 రూపాయలు ఎక్కడే పోయినప్పుడు నేను సాకిరి చేసి ఇంకెవరికి పెట్టాలండి? సూపర్ కరెక్ట్ చెప్పారు కదండి. అవునవును. అది వాళ్ళంటే ఏమంటారంటే ఎన్న శాతం, ఓకే. ఆ శాతం, ఈ శాతం అని అంటారండి. ఓకే ఆ శాతాల గురించి మనం ఎన్న శాతం గురించి ఎప్పుడు పెట్టుకోకూడదండి. ఓకే తిరగగలిగి పోసుకొని పాలల్లో ఇంటింటికి వెళ్ళటం వల్ల ఓకే మనం అందరూ మంచి నెంబర్ 1 ఖాతాలు ఎత్తుకోవాలనుకుంటారు. ఎవరో చిన్న చితక వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకొని కూడా మనం పాలు పోయాలండి. ఓకే పాలు పోయటం వల్ల నీ పాలు మంచి అయితే నీకు డిమాండ్ ఉంటుంది. ఓకే నువ్వు మంచి పాలు పోయి నీకు డిమాండ్ వస్తుంది. ఓకే. రెండోది, ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఇప్పుడు మీరు ఎన్నితో స్టార్ట్ చేస్తే బెటర్? ఎన్ని గేదెలను పెట్టుకోమంటారు? మినిమం అండి వాళ్ళకి చోటుని బట్టి ఆ. కనీసం మీ గేదెకి ఇంటికాడ షెడ్డు లేకోకుండా ఉండకూడదండి. ఆహా. మెయిన్ షెడ్ వేసుకోవాలి ఓకే గేదెకి. ఓకే పేడ తీసి ఒక సాట వేసుకునే చోటు ఉండాలి. ఓకే మెయిన్ అంతగా దానికి ఆ చోటు ఉంచుకోగలిగి ఓకే ఒక 4 సాలతీలు ఉండి ఓకే 2 ఏమో సూడి 2 పాడి ఉండటం వల్ల ఓకే ప్రతిరోజు ఓకే పాలు పోయటం వల్ల ఓకే నెల
ఇన్కమ్ వస్తుంది. అచ్చా ఈ రెండు అయిపోగానే ఆ సూడి ఎంత వల్ల మళ్ళీ రిటర్న్ అవుతాయి. ఓకే. వీటిని సూడి కట్టించుకునే కార్యక్రమం చూసుకోవాలి. ఓకే ఎప్పుడైనా గేదెని మనం తక్కువ రేట్లకి ఇది కట్టలేదని పాడేసి వదిలేసి ఉండటం వల్ల మనం చాలా నష్టపోతున్నాం. ఓకే దాన్ని సూడి కట్టించుకొని కార్యక్రమం డాక్టర్తో సంప్రదించి ఓకే సూడి కట్టుకోవడం వల్ల బాగా ముసలి అయ్యే వరకు గేదెకి వయసు ఉండదండి. ఓకే అది 10 ఈతలు 12 ఈతలు అలాగా కానుపులైనా కంటది. ఓకే నా దగ్గర 9 ఈతలు 8 గేదె ఉందండి. అబ్బా ఆహా. ఇంకా నా సర్వీస్కి ఇంకా దానికి 5-6 సూపర్. చాలా గ్రేట్ ఉంటుందండి. ఓకే అలాగా మనము వయసుతో సంబంధం ఉండదు. ఓకే మనం పెట్టే పోషణ ఓకే అవి మనం ఇచ్చే ఆహారం వల్ల ఓకే. అవి మనకి ఇన్కమ్ ఇస్తుంది. సూపర్ మెయిన్ ఓకే దాన్ని దృష్టిలో పెట్టుకుని గేదెలు పెంచుకోవాలండి. ఓకే ఓకే ఇదండి ఇప్పుడు మన వెంకటరమణ గారితో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఇప్పుడు భవిష్యత్తులో గేదెలు ఎన్ని పాలు ఇస్తాయి, ఎన్ని లీటర్లు ఇస్తాయి, దానివల్ల ఎలా మనం పాలు శాతం పెంచుకోవాలి, ఇంకా మరికొన్ని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. తప్పకుండా మన వెంకటరమణ గారితో నెక్స్ట్ వీడియో చేద్దాం. అప్పటి వరకు అందరికీ థ్యాంక్ యూ. తీసింది ఇందాక మనమే కాదు నిన్ను అమ్మేసాం. అవునా?